ఇంట్లోని ఒక రహస్య గది తలుపులు మెల్లగా తెరుచుకున్నాయి. లోపల చీకటిలో బందీగా ఉన్న గుర్తుపట్టలేని స్థితిలో ఒక వ్యక్తి సంకెళ్లతో అలా కూర్చొని ఉన్నాడు. అతని ఎవరా అని లైట్ వేసి చూడంగా ఒకటే రూపంలో ఉన్న రవిలాగా ఉన్నాడు. బయట నిలబడిన వ్యక్తి రవి క్రూరంగా నవ్వుతూ అతనితో అన్నాడు, "ఎలా ఉన్నావన్నయ్య?" లోపల ఉన్నవాడు అసలైన రవి. బయట ప్రపంచానికి రవిగా నటిస్తున్నవాడు అతని తమ్ముడు పృథ్వీ. కవలలుగా పుట్టడం పృథ్వీకి ఒక అవకాశమైంది. "నీకంటే ముందే నాకు ప్రసన్న అంటే ఇష్టం అన్నయ్య. అందుకే నిన్ను అడ్డు తొలగించుకోవడానికి నీకు యాక్సిడెంట్ చేశాను. నీ స్థానంలోకి నేను వచ్చాను" అని మొత్తం నిజాన్ని బయటపెట్టాడు. ప్రసన్నకి తనకొక మరిది ఉన్నట్టు విషయం తెలియనే లేదు. అందుకే తను నమ్మింది, ప్రేమించింది, పెళ్లి చేసుకుంది రవినే అనుకుంది. కానీ చివరికి పెళ్లి చేసుకుంది, ప్రేమించింది పృథ్వీని. నిజం తెలిసిన రవి ప్రాణాలతో ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే అని అన్నయ్య అని చూడకుండా అతన్ని చంపేశాడు. ప్రేమ చాలా పవిత్రం, కానీ స్వార్థం తోడైతే అదే ప్రేమ అత్యంత ప్రమాదకరం అవుతుంది. కొన్నిసార్లు ప్రేమ మనిషిని కాపాడదు, నిలువునా పూడ్చేస్తుంది. ఈ కథ మీకు నచ్చితే ఇంకా ఇలాంటి కథను వినాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి.